నాలుగో విషయం ఏంటంటే మందిరానికి వచ్చేటప్పుడు సెల్ ఫోన్స్ తీసుకొని రాకుండా ఇంటికాడే పెట్టి రావడం మంచిది. ఒకవేళ మందిరానికి వస్తే సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవడం మంచిది. రైట్. సెల్ ఫోన్ తీసుకొచ్చుకోకపోవటం మంచిది. ఒకవేళ తెచ్చుకున్నా స్విచ్ ఆఫ్ చేసుకోవటం మంచిది. నిజమే రాజు, చాలా చోట్ల మందిరాల్లో ఎంత దాని చీటింగ్ అనాలా ఏమనాలో అర్థం కావట్లేదు. ఆ పదం మీరే పెట్టుకోండి. బైబిల్ తెచ్చుకుంటారా? ఆ బైబిల్ మధ్యలో ఫోన్ పెట్టుకొని పాస్టర్ గారు వాక్యం చెప్తూనే ఉంటారు. వీళ్ళు బైబిల్ చూస్తున్నట్లుగా ఫోన్ ఆన్ చేసి చాటింగ్ చేయటం, ఫేస్బుక్ ఓపెన్ చేయటం, వాట్సాప్ ఓపెన్ చేయటం, మెసేజ్లు ఏమి వచ్చినాయి అని చూడటం. దైవజనమా, 2 గంటల సేపు దేవుని మందిరంలో కాన్సన్ట్రేటెడ్గా కూర్చోటానికి మనం ఇష్టపడలేదంటే ఇక ఇంట్లో ఇంక ఎలా బ్రతుకుతారో ఒకసారి ఆలోచించండి. దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత మొబైల్స్ పెట్టుకొని చాటింగ్ చేస్తా. కొన్ని చోట్ల దౌర్భాగ్యం, ఘోరం ఏంటో తెలుసా? యవ్వన బిడ్డలు మందిరానికి వచ్చిన తర్వాత ఫోన్స్లో చాటింగ్ చేస్తూ ఉన్నారు. ఇంకొక అర్ధగంటలో ఆరాధన అయిపోద్ది, ఐమాక్స్ థియేటర్కి వస్తా, టికెట్స్ తీసి రెడీగా పెట్టు, లుమిని పార్క్కి వెళ్దాం. ఎంత ఎంత భయం లేని పరిస్థితిలో కొంతమంది యువత బ్రతుకుతున్నారో ఆలోచించండి. అయిలారా, దేవుని ప్రతినిధులుగా, దేవుని రాయబారులుగా మా చేతులు జోడించి మిమ్మల్ని బ్రతిమలాడుకుంటూ ఉన్నాం. దేవుని మందిరానికి వచ్చినప్పుడు మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. సాధ్యమైనంత వరకు మొబైల్స్ తెచ్చుకోకండి. లేదు తప్పదా వచ్చినప్పుడు కారులో పెట్టుకొని వచ్చేసేయండి. లేదు తప్పదా మందిరానికి తీసుకొచ్చిన తర్వాత పూర్తిగా స్విచ్ ఆఫ్ చేయండి. లేదు చాలా ఇంపార్టెంట్ విషయం ఏదన్నా ఉంది అని అంటారా, పూర్తిగా సైలెంట్ మోడ్లో పెట్టుకోండి. కొంతమంది బాధాకరం ఏంటో తెలుసా? కనీసం సైలెంట్ మోడ్లో పెట్టుకోవాలన్న ఏమంటారు, అది కరెక్ట్ వర్డ్, ఇంకిత జ్ఞానం లేకుండా రింగ్ టోన్లు ఉంటాయి రాజు. కొన్ని రింగ్ టోన్లు అవి చైనా ప్లేస్లో ఏం చెప్పాలి, అది మోత మోగిందంటే కొంతమంది వైబ్రేషన్ మోడ్లో పెడతారు. భూకంపం వచ్చినట్టు ఉంటుంది. సైరన్ ఫైర్ ఇంజిన్ పోయేటప్పుడు వస్తా చూసారా, ఆ రేంజ్ లో. అరే మినిమం ఇందాక మీరు ఒక చక్కటి మాట అన్నారు, ఇంకిత జ్ఞానం, ఆ కామన్ సెన్స్ ఉండదు. కొంతమంది చూడండి, దైవజనుడు వాక్యం చెప్తానే ఉంటాడా, ఫోన్ తీసుకొని హలో, అరే ఏ మనుషులు అక్కడే ఫోన్ తీసుకొని హలో, వినపట్ల, పెద్దగా చెప్పు. దైవజన్మ, మందిరంలో మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి.